ఆసియాలోనే మొదటి లయన్ సఫారీ మన హైదరాబాద్లోనే ప్రారంభమైంది. అంతేకాదు ఇక్కడ డైనోసార్ కాలం నాటి విశేషాలు కూడా మనం చూడవచ్చు. 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ పర్యాటకుల సందర్శనార్థం అక్టోబర్ 6, 1963లో ప్రారంభించబడింది. ఇప్పుడు మనం నెహ్రూ జువాలజికల్ పార్క్ లో అయితే ఉన్నాం. పిల్లలందరినీ అయితే తీసుకొని వస్తున్నాం. చూసిరా వెనుకున్న వీళ్ళందరూ మన పిల్లలే. అంటే లోపలికి వెల్కమ్ చెప్పే ఈ పెద్ద సర్కిల్, మనసుకు చల్లదనం ఇచ్చే ఈ వాటర్ పూల్ చాలా బాగుంది. మొదటిసారి గుండారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి అయితే నెహ్రూ జులాజికల్ పార్క్ అయితే మేము సందర్శించాము. ఇక పిల్లలకి సంబరం ఉంటుంది కదా, ఎయ్యి అన్నట్టుగా మా పిల్లలైతే మస్తు సంతోషపడ్డారు. మొదటిసారి ఏం చూస్తామో అని. దీన్నే లయన్ సఫారీ అంటారు. మొదటిసారి ఈ జూలోనే ప్రారంభించారు. వావ్, అక్షు జిరాఫ్ ఇधर उधर మస్త్ తిప్పింది. అది అది అటు ఇటు తిరుగుతుంది. అది ఇటు కత్తే మంచిగా ఉంది. పెద్ద ఈగల్ బొమ్మ. ఇది క్రోకడైల్ పాంట్ అట. చూసిరా పిల్లలు ఎంత సంతోషపడుతుర్రో. బొమ్మ బొమ్మ ఏమున్నాయి చూసిర్రా? ఒక లాస్ట్ కి చిన్న కనబడుతుంది, అదే టైగర్. ఇవి నక్కలేనా? కాబట్టి అది చప్పుడు ఎత్తలేదు, లేకపోతే ఇవాళ ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. ఈ రౌత్ మీద తాబేళ్ళు ఉన్నాయి, చూసినావా? అవి అక్కడ లాస్ట్ కుంది లయన్ అక్కడ కనబడదా? అవి లయన్ చూసిర్రా? ఆ చెట్టు పక్క పడి ఉన్నది. పిల్లలైతే మస్తు సంతోషపడుతుర్రు. ఒకరి మట్ట ఒకటే ఉరుకుడు, ఆగం చేస్తుర్రు అంత పిల్లలు. పిల్లలైతే మస్తు ఆగం చేస్తుర్రు. అబ్బా ఉరికి గమ్మచ్చి పాడైతుంది. ఇక్కడ ఏమో నీటి బర్రెలు ఉన్నాయి అట, చూద్దాం మీకు చూసిర్రా? నిప్పు కోడి అవుతుంది అది.
ఆగం ఆగం జగన్నాథం పిల్లలు. మెల్లగా తాకిందా? అంశాలు అంశాలే. టైం పాస్ మా ట్రైన్ లో పోతే. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. నాకు వీటిని చూస్తే రామోజీ ఫిలిం సిటీలో గిసంటి బస్సులే ఉంటాయి, మస్తు అనిపిస్తాయి పోతా ఉంటాయి. తిరిగి తిరిగి ముఖమైతే ఎండకు మాడిపోయినట్టు అయిపోయింది. ఇళ్ళకెళ్ళి కొంచెం పైకి పోయినాయి. అనవసరంగా టైం అయితే వేస్ట్ చేయతుంది. ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది. తిరిగి తిరిగి కాళ్ళు అయితే గుంజుతా ఉన్నాయి. అది కొండ చిలువ. చూసిర్రా తిరిగి 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 ముఖం ఎట్లా అయిపోయిందో. మా పిల్లలు కూడా మస్తు అలసిపోయారు తిరిగి తిరిగి. రేపు పొద్దున్న లేస్తామో లేవమ్మా. కొత్త సచివాలయం